సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రతిరోజు మీ యొక్క సన్నిధిలో మీ వాక్కులతో మమ్మలను మా భక్తి జీవితాలకు అవసరమైన మాటలు నేర్పిస్తూ మీ కృపలో మమ్మలను వర్ధలింపచేస్తూ సజీవులుగా మమ్మలను మీ యొక్క రెక్కల నీడన కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాత్రికాలమంతయు మీ యొక్క సంరక్షణ, మీ కాపుదల మాకు దయచేసి ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలో మేము ఆరాధించేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి వందనాలు. పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము దేవా. వాక్య పరిచర్యలో కూడా తండ్రి మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. ఉన్నతమైన మీ మాటలతో మీలో మరింత బలపడేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. మనం నిర్ణయించుకున్నటువంటి ఆరాధన సమయం ఎప్పుడు? 6:30. 6:30కి నిర్ణయించుకుంటే ఎన్ని గంటలకు రావాలి? 6:30 కల్లా ఇక్కడ ఉండాలి. అసలు ప్రార్థన ప్రారంభించేటప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోవాలి. ఎవరో ఒకరో ఇద్దరు ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చినా ఈ లోపల పాటల్లో కొనసాగుతాయి కనుక అది ఇబ్బంది లేదు. 7 గంటలకని ఎవరు మార్చారు? 7 తర్వాత వస్తున్నారు అందరూ. ఇంకో అరగంట ఎక్స్ట్రా నిద్రపోతున్నారా? 4 గంటలకు అలారం పెట్టుకోండి. కనీసం 4:30 కన్నా లేవండి. ఇంట్లో ఉన్న 4-5 వేడి నీళ్ళు కాసుకుని స్నానాలు చేసి బయలుదేరి రావాలంటే చాలా టైం పడుతుంది. ఇంట్లో ఎవరు ముందుగా రెడీ అయితే వాళ్ళ ముందు దేవుని మందిరానికి వచ్చేయండి. మళ్ళీ అందరూ రెడీ అయ్యే వరకు ఫ్రెండ్స్ కోసం, పక్కింటోళ్ళ కోసం చూడకండి. సరేనా? దేవునికి దగ్గర మనం ముందుకు ఒక మాట ఇచ్చామనుకోండి, ఆ మాటకే కట్టుబడి ఉండాలి. మేమెప్పుడు ఇచ్చామని అంటారేమో. 6:30 నిర్ణయించుకుంటే దేవునికి ఇచ్చిన మాటే, నాకు ఇచ్చిన మాట కాదు అది. భక్తి విషయంలోనండి మనకంటే అన్ని జనాంగాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు కనుక ఏదైనా పూజ కార్యక్రమం ఉదయాన్నే ఉందనుకోండి, తెల్లవారుజామునే 4 గంటలకు లేస్తారు. కొంతమంది అయితే 3ంటికే లేస్తారు, మరి కొంతమంది అయితే 2 గంటలకే లేస్తారు. ఇందులో ఇంకొక మెలకు ఏంటంటే మనకులాగా వేడి నీళ్ళతో స్నానం చేయరు, చన్నీళ్ళతోనే, అది కూడా తల స్నానం చేస్తారు. మరలా మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తాం, వాళ్ళు చన్నీళ్ళతో చేస్తారు. అంటే భక్తి అనేటప్పటికీ మన బాడీని మనం కొంచెం నలగొట్టుకోవాలి. ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఈ దేహంతో మనం పరలోకం వెళ్ళాం. పరలోకం వెళ్ళడానికి దేవుడు సెపరేట్ బాడీ ఇస్తాడు మనకి. దీన్ని నలగొట్టాలి. దీన్ని నలగొట్టకపోతే మన మాట ఎందు. ఎందుకంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎప్పుడూ విరోధమైనట్టండి. ఉదాహరణకి మనం ప్రార్థనకి రావాలి అనుకుంటే మన దేహం అంటే ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రార్థనకి వెళ్ళాలి అని. ప్రారంభించారు, పాటలు పాడుతున్నారు, వాక్యం కూడా చెప్పేస్తున్నారని లోపల ఉన్న ఆత్మ ప్రేరేపిస్తే శరీరం ఏమంటా తెలుసా? ఇంకెవరు రాలేదులే, వెళ్దాంలే, మనమే ముందెళ్ళిపోవాలేంటి అన్నటువంటి ఆలోచన శరీరం పుట్టిస్తుంది. కనుక అది శీతాకాలమైనా, వేసవికాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలమైనా ఒక మాట మనం దేవునికి ఇచ్చాం కనుక ఏదో ఎప్పుడో ఒకసారి లేట్ అయితే ఒక 5 నిమిషాలు అది ఇబ్బంది లేదు. కానీ ప్రతి వారం కూడా మనం 7 గంటలకు 7:30కు వచ్చామనుకోండి, అది దేవుని దగ్గర మనం మాట తప్పిన వాళ్ళం అవుతాం. కనుక శరీరాలను ఇబ్బంది పెట్టండి. ఇబ్బంది ఏమీ లేదు, ఇబ్బంది పెట్టాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి, లేకపోతే మన మాట ఏందండి. ఆత్మను పరలోకానికి వెళ్ళనివద్దు శరీరం. అందుకనే మీ దేహం, మీ శరీరమే మీ శత్రువు అనేటటువంటి మాటను మనం వింటాం. ఎందుకు ఉత్తనే కాదు, ఆత్మని చెడగొట్టేసేది శరీరమే. ఎందుకంటే కాసేపు కూర్చున్నారనుకోండి నడుము పోటు వచ్చేద్ది, మోకాలు వేసారనుకోండి మోకాలు పోట్లు వచ్చేస్తాయి, నిలబడితే కాళ్ళు లాగేస్తాయి, మరి ఏ ఇబ్బంది లేకపోతే నిద్ర వచ్చేద్ది.
లేకపోతే ఆకలి చేస్తుంది, లేకపోతే కడుపులో నొప్పి వచ్చేది, లేకపోతే కళ్ళు తిరిగిపోతాయి. ఈ శరీరంతో మామూలు గొడవ కాదు, ఇది ఆత్మను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అందును గురించి మనం ఒక మాట దేవునికి తెలియజేసాం కనుక ఆ మాటకే మనం కట్టుబడి ఉండాలి. ఏది ఏమైనా 6:30 అంటే 6:30 కల్లా వచ్చేసేలాగే ట్రై చేయాలి. ఏదో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాటికి ఎక్స్టెన్షన్ ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా వచ్చేయాలి. మంచిది. మత్తయి సువార్త ధ్యానంలో 10కి వెళ్ళిపోయామా? 9వ అధ్యాయం 30. గడిచినటువంటి వారన్న మనం అక్కడ గ్రుడ్డివారు ఉంటారు, ఇద్దరుంటారు. వాళ్ళు యేసును చూడలేదు. ఎందుకు? గుడ్డి వాళ్ళు యేసుని ఎందుకు చూడలేదు? కళ్ళు లేవు కనుక. కానీ వాళ్ళకి ఎలా తెలిసింది అంటే అనేక మంది జనాలు, వాటిని గుంపులు అన్నారు లేదా సమూహాలు అన్నారు, వీళ్ళు హడావుడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఆ దారి పక్కన వినబడుతుంది కదా వీళ్ళకి. ఆ దారి పక్కన వినబడినప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించి యేసు అనే ఒక ఆయన ఈ దారిలో వెళ్తున్నారు అని వాళ్ళకి అర్థమైంది. యేసు అనేటటువంటి ఆయన ఈ దారిలో వెళ్తున్నారంటే వాళ్ళకి వెంటనే ఏం స్ట్రైక్ అయిందంటే, ధర్మశాస్త్రంలోనూ లేదా పాత నిబంధన గ్రంథంలోనూ ఆ యేసును గూర్చి ఏమని వ్రాయబడిందో వారికి అర్థమైంది. మామూలుగా అయితే వాళ్ళకి కళ్ళు లేవండి. దావీదు కుమారుడు వచ్చాడు, ఈ దావీదు కుమారుడు మమ్మలను స్వస్థపరుస్తాడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి మరి అడిగారు, కేకలు వేశారు. కేకలు వేస్తే యేసువారు అక్కడ ఆగారు, నిలిచారు, వారితో మాట్లాడారు, వారికి స్వస్థతను అనుగ్రహించి వెళ్ళారు అక్కడ నుండి. ఇది గడిచినటువంటి వారన్నా మనం అర్థం చేసుకున్నాం. అయితే దావీదు కుమారుడు ఈ లోకానికి రావాలి అన్నది ప్రవచనం. ఆ ప్రవచనానికి నెరవేర్పే ప్రభు అయిన యేసువారు ఈ లోకానికి వచ్చారు. ఈ విషయం కళ్ళున్న వారి కంటే కళ్ళు లేని వారే ముందుగా గ్రహించారు. కళ్ళున్న వాళ్ళేమో పై సందర్భంలో ఆయనను అంగీకరించలేదు, అపహాసం చేశారు, ఆయనను ఒక రకంగా ఇబ్బంది పెట్టారని మనం చదువుకున్నాం. కానీ వీళ్ళ సంగతి ఆలోచిస్తే నిజానికి బాహ్యంగా నేత్రాలు లేకపోయినా వీళ్ళ మనోనేత్రం వెలిగించబడి ఉన్నారు. వీళ్ళకి వచ్చిన ఆయన ఎవరో అర్థమైంది. ఆ విషయాలన్నిటినీ మనం గడిచినటువంటి వారాన మనం ఆలోచించాం. ఇక ఈ వారం 32వ వచనం నుండి మరికొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. అంటే పై సందర్భం ముగింపు అయిన తర్వాత అక్కడ యేసువారు ఆయన శిష్యులు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అంతే కదండి, మనం ఇప్పుడు ప్రేయర్కి వచ్చాం, ప్రేయర్ అయిన తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఏదైనా ప్రయాణంలో ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి పని చూసుకుని ఇంకా ముందుకు వెళ్ళడమో లేదా వెనక్కి వచ్చేయడమో చేస్తాం. అలాగే ఇక్కడ యేసువారు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయనతో పాటుగా ఆయన శిష్యులు కూడా వెళ్తూ ఉన్నారు. ఇలా వెలుచి ఉండగా కొంతమంది మనుషులు దెయ్యము పట్టిన ఒక మూగవాని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారట. దెయ్యం పట్టింది అతను ఎవరు? మూగవాడు. ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే మామూలు వ్యక్తులైతే వారు రోజు మాట్లాడే మాటలు దెయ్యం పట్టిన తర్వాత మాట్లాడే మాటలకు ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుందేమో. కానీ మూగవాడికి దెయ్యం పడితే అతను ఎలాగా బిహేవ్ చేస్తాడు? ఈ పరిస్థితులన్నీ చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి. అలాగా మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చారండి. తీసుకుని వస్తే ఇప్పుడు 33వ వచనంలో దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి. ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచించాలి. మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఈయన దెయ్యాన్ని వదిలించారని రాశారా? లేదు. మరి రాయలేదు కదా. రాయకపోయినా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన దగ్గరికి అసలు ఎందుకు వస్తారు? వచ్చిన తర్వాత ఆయన ఏం చేసి ఉంటాడు? ఏం చేస్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యం వదిలేళ్ళిపోయింది? అప్పటి వరకు మగవాడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలాగ మాట్లాడాడు అనేటటువంటి విషయాలను ఆలోచించాలి. మరి రాశారు అవన్నీ?
రాయలేదు. అంటే బైబిల్లో ఏదైతే అవసరమో అవే రాస్తారు, కానీ ప్రతి పిన్ టు పిన్ అన్నీ రాయడానికి అవకాశం ఉండదండి. అందుకనే ఆయన చేసినటువంటి కార్యాలు ఇంకా అనేకమైనవి కలవట. వాటిని అన్నీ గ్రంథస్థం చేసి రాశారనుకోండి, ఒక గ్రంథం 2 గ్రంథాలు కాదు, భూలోకం కూడా సరిపోదట. అంటే అన్ని కార్యాలు చేస్తే అన్నీ రాయలేదు బైబిల్లో, అన్నీ రాయలేదు. అంటే ఆయనను దేవుడని నమ్మడానికి, ఆయన పరలోకం నుండి వచ్చాడని నమ్మడానికి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని నమ్మడానికి ఎన్నైతే సరిపోతాయి అన్నీ ఇచ్చారండి. మరీ ఎక్కువైతే అసలు ఎక్కువ గ్రంథాలు ఉన్నాయనుకోండి, ఒక గ్రంథాన్నే మనం సరిగ్గా చదవం కదా, ఇందులో ఏముందో మనం అర్థం చేసుకోలేం కదా. ఇలాంటివి ఎన్నో గ్రంథాలు ఉన్నాయనుకోండి, ఎన్నని చదువుతాం, ఎందులో ఏముందని గ్రహిస్తాం. ఇందులోది ఒకరు చెప్తే ఇంకో గ్రంథంలోది ఒకరు చెప్తారు, దానికి దీనికి అసలు పొంతన పోలిక ఉండదు. ఇలాగ బోలెడని ఇబ్బందులు వస్తాయి. కనుక ఆయన ఒకే గ్రంథాన్ని ఇచ్చారు. ఈ గ్రంథంలో ఆయనను గురించి పరిపూర్ణంగానే ఇచ్చాడు, ఏమీ దాచేలేదు. ఆయన పరిపూర్ణంగానే తెలియజేశారు. కానీ పరిపూర్ణంగా తెలియచేసిన ఆయన గూర్చి ఈరోజు క్రైస్తవ్యం తెలుసుకోలేకపోతుంది. ఎందుకు అంటే కొన్ని వాక్యాలు ఎప్పటి నుంచో వినడాన్ని బట్టి, అవి మనసులో ఫీడ్ అయిపోవడాన్ని బట్టి వాటికి ఎడిక్ట్ అయిపోయారండి. రైట్. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత అంటే యేసువారు ఏం చేశారు? అక్కడ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడ్డారట. దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మోగోడికి మాట కూడా వచ్చింది. మోగవాడు మాటలాడసాగాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మరి అప్పటి వరకు మాటలు రావు కదా, అసలు మోగవాడు అంటే మాటలు రావు కదండి. అసలు మన పిల్లలకి వాళ్ళ యొక్క వయసును బట్టి మనం మాటలు నేర్పిస్తూ ఉంటాం. మొదటి సంవత్సరం, 2వ ఏడు, 3వ ఏడు, 4 సంవత్సరాలకు కూడా వాళ్ళకి కొన్ని మాటలు తెలియదు. మాటలు మనమే నేర్పించాలి. పుట్టినప్పటి నుండి మగవాడిగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అతనికి నేర్పించడం అంటే చాలా కష్టం. కానీ దెయ్యం వదిలిపోయిన తర్వాత మనకలాగా మాట్లాడేస్తున్నాడట. మనం ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నామంటే చిన్నప్పుడు మనకి ఇలా వస్తాయా మాటలు? రావు కదా. చిన్నప్పుడు ఎవరికి ఇలాంటి మాటలు రావు కదండి. పెద్దవాళ్ళం అయ్యాం కనుక, ఎన్నో ఏళ్ళుగా మాట్లాడుతూ ఉన్నాం కనుక, రోజు మాట్లాడుతూ ఉన్నాం కనుక ఇలాగ మాట్లాడడానికి మనకు వచ్చింది. మరి మగవాడు సడన్గా అందరితో పాటు సమానంగా మాట్లాడేస్తూ ఉన్నాడంటే అది ఎలాగ సాధ్యమైంది? అది ప్రభు అయిన యేసువారి వలననే సాధ్యమైంది. ఇక్కడ ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. మోగవాని నాలుక పాడును అనేటటువంటి వాక్యం కనబడుతుంది మనకు పాత నిబంధనలో. మోగవాని నాలుక పాడును. మోగవాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలి? పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చబడింది రోజున. అంటే ఈయన ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుడైతేనే ఈ కార్యాన్ని చేయగలరు అని వాళ్ళు ఫిక్స్ అవ్వాలి. మోగవానికి మాటిచ్చిన వాడును నేనే అనేటటువంటి వాక్యాలు కూడా మనకు కనబడతాయి. నత్తివాడిని మోగవాడిని నేనే కదా సృజించాననేటటువంటి మాటలు కనబడతాయి. అంటే ఈ వాక్యాలన్నీ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మోగవాన్ని కలుగజేసిన ఆయనే నోరివ్వాలి, అంతే కదా, మాటనివ్వాలి. మోగవాన్ని కలుగజేసిన ఆయనే మాటనివ్వాలి, నోరివ్వాలి. నోరివ్వడం అంటే మాట ఇవ్వడం. నత్తివాడిని కలుగజేసిన ఆయనే మరలా నత్తివాడికి నత్తి తీసేసి మాటనివ్వాలి, మాటలు ఇవ్వాలి. మోగవాడినైనా నత్తివాడినైనా అందరినీ కలుగజేస్తుంది నేనే అంటున్నాడు. ఆయనే ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళకున్నటువంటి బలహీనతలు తీసివేయడానికి ఆయనకి అధికారం ఉంటుంది. వేరొక దేవుడు ఒక వ్యక్తిని మోగవానిగా పుట్టిస్తే ఇంకో దేవుడు వచ్చి మోగోడికి మాట ఇచ్చాడు అనుకోండి, ఇద్దరు దేవులకి గొడవ అయిపోద్ది. అర్థమైందో లేదో? ఒక దేవుడు మోగోన్గానే పుట్టించాడు, అది ఆయన ఇష్టం, ఆయన సంకల్పం, వాడు అలాగే పుట్టాలని ఆయన నిర్ణయించుకుని రాసేసాడు. అలాగా మధ్యలో ఇంకో దేవుడు వచ్చి, అరే నేను మోగోడుగా ఎవడు పుట్టించాడురా, నేను నీకు నోరు ఇస్తున్నానని మాట ఇచ్చాడు అనుకోండి, ఈ మోగోడు నోరు లేనందుకు బాధపడాలి, నోరు వచ్చినందుకు బాధపడాలి. వీళ్ళిద్దరు ప్రతాపం వీడి మీదే. ఇక ఈ దేవుడికి మధ్య వారెలా ఉంటుంది?
నేను మోగోడుగా పుట్టిస్తే నిన్ను నోరెవడమన్నాడో? అంతే కదా. నేను మోగోడుగా పుట్టించాను, నా ఇష్టం, నేను వాడిని అలాగే పుట్టించుకున్నాను, నీకు మధ్యలో నొప్పి ఏంటి? నువ్వెందుకు నోరిచ్చావు? అంటే నన్ను తక్కువ చేయాలని నువ్వు చూస్తున్నావా? నువ్వు గొప్పవాడు అయిపోవాలని నువ్వు చూస్తున్నావా? నా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నావా? నన్ను అవమానించాలనుకుంటున్నావా? అని ఈ మగవాణిగా పుట్టించిన దేవునికి, నోరిచ్చిన దేవుడికి ఇద్దరికి మధ్య ఏం జరుగుతుందో తెలుసా? పెద్దవారే జరుగుతుంది. చిన్నప్పుడు స్కూల్లో పుస్తకాల్లో పాఠాలు చెప్పినప్పుడు దేవుళ్ళకి కూడా మధ్యలో గొడవలు జరిగేవని రాశారు. ఇది ఎక్కడ గొడవరా నాయన అనుకున్నా. దేవతలకి మధ్య కూడా మళ్ళీ గొడవలు జరిగేవి. దేవుళ్ళు కూడా యుద్ధాలు చేసుకునేవారు. అలాగా అసలు పిల్లలకు నేర్పించే పాఠాల్లో వాడు బ్రతుకులో ఏదన్నా గొప్పవాడు అవడానికి ఏమైనా నేర్పించాలి కానీ ఆ దేవుడు ఈ దేవుడు కొట్టుకున్నాడు, ఆ దేవుడు ఈ దేవుడు అలా చేశారు ఇలా చేశారని ఈ దేవుళ్ళు గొడవ పాఠ్యపుస్తకాలు ఎందుకండి? అసలు అక్కర్లేదు కదా. లోకంలో చెప్పేటటువంటి చదువుల్లో ఒక వ్యక్తి ఒక వృత్తిని ఎలా నేర్చుకోవాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తను ఎలాగ బ్రతకాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఉద్యోగాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటి పాఠాలు పెట్టాలి. ఆ దేవుడు అలా చేశాడు, ఈ దేవుడు చీరలు ఎత్తిపోయాడు, ఇంకొకడు వచ్చి ఇంకోటి ఎత్తిపోయాడు, ఈ పాఠాలు పిల్లలకి. చూసారు ఎలా ఉందో సమాజం. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే, అంటే ఒక మోగవానికి మాట ఇచ్చాడంటే ఆ మోగవాన్ని కలుగజేసిన దేవుడు అయితేనే మోగవానికి మాట ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? ఖచ్చితంగా 100% ఇది ఒప్పుకోవాలి ఎవరైనా. మోగవానికి మాట రావాలంటే మోగవాన్ని కలుగజేసిన వాడైతేనే దాన్ని చేయగలగడానికి అధికారి అవుతాడు, అధికారం ఆయనకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ యొక్క సందర్భాన్ని చూస్తే ఒక మోగవానికి ఇక్కడ దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాటలాడగా జనసమూహాలు చూశారు, చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అంటే అప్పటి వరకు అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా జరగలేదు. మా ఊర్లో మోగవాళ్ళు 2-3 ఉన్నారండి. వాళ్ళకి ఎప్పటికీ మాటలేదు. ఒకవేళ వాళ్ళకి మాట వచ్చిందనుకోండి అందరూ కూడా షాక్ అవుతారు కదా. పోలియోతో పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. పిల్లలంటే వాళ్ళు పెద్దలు అయిపోయారు. వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేవు, వీల్ చైర్లోనూ ఆ చేతిలో స్టిక్ పట్టుకుని కొంచెం ఇబ్బందులు పడుతూ వాళ్ళు నడుస్తూ ఉంటారు. మరి వాళ్ళకి కనుక ఒకవేళ కాళ్ళు వస్తే అందరూ షాక్ అవుతారు కదా. అలాగా ప్రతి ప్రాంతంలో ఎవరొకరు ఉంటారు, ప్రతి ఊర్లో ఎవరొకరు ఉంటారు. అలాగా ఇక్కడ ఈ మూగవాడికి దెయ్యం వదిలిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే జనసమూహాలు చూసి ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడిన తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇజ్రాయేలులో ఇలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. ఇజ్రాయేలులో ఇలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి అంటే అంతకు ముందు ఎప్పుడు జరగలేదా? జరగలేదు. జరుగుతాయని దేవుడు వ్రాయించాడు. అవి జరిగాయంటే ఏమని అర్థం చేసుకోవాలి? దేవుడే దిగి వచ్చాడని అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవట్లేదు. యెషయా గ్రంథంలో అదే కదండి ఉంది. తాను వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాడో ముందుగానే చెప్పేశాడు. ఆయన ఏది దాచుకోలేదండి, అన్నిటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పారు. తాను భూమి మీదకి వచ్చిన తర్వాత నేను గుడ్డి వాళ్ళ కన్నులు తెరుస్తానన్నాడు, చెవిటి వాళ్ళు చెవులు విప్పుతానన్నాడు, కుంటి వాళ్ళేమో దుప్పి వాళ్ళ గొంతులు వేస్తాడన్నాడు, మోగవాని నాలుక పాడుతుంది అన్నాడు. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? ఆయన వచ్చినప్పుడు అన్నారు. మరి ఇవన్నీ జరిగేటప్పుడు వీళ్ళకి అర్థం అవ్వాలి కదండి. ఏమని అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ పాత నిబంధన కాలంలో వాళ్ళు కలిగినటువంటి గ్రంథంలో ప్రవక్తల ద్వారా ముందుగా వాళ్ళందరితో కూడా ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఇవన్నీ జరిగాయి అంటే అర్థం ఏంటి? ఆయన వచ్చాడు అని అర్థం చేసుకోకుండా వచ్చిన ఆయన మీద వీళ్ళు పగ సాధించారంటే ఈ మనుషుల్ని ఏమనాలి చెప్పండి? వచ్చిన ఆయన మీద పగ సాధించారు. వీళ్ళకి అర్థం కాలేదు వాక్యం, వీళ్ళకి అర్థం కాలేదు ప్రవచనాల నెరవేర్పు వీళ్ళ మధ్య వీళ్ళ కుటుంబాల్లో జరుగుతూ ఉన్నా వీళ్ళు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారండి.
వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడే వచ్చాడు అనుకోవట్లేదు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే దేవుడు మనలాగా రక్త మాంసాలు కలిగి శరీరాన్ని ధరించుకుని ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదండి. వీళ్ళు శరీరాన్ని కలిగి ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఎలాగొచ్చి రక్షిస్తాడు అనుకున్నారు వీళ్ళు? అసలు నేను వస్తాను, నేను మీ మధ్య నివాసం చేస్తాను అన్నాడు కదా దేవుడు. నేను మీతోనే ఉంటానన్నాడుగా, నేను మీకు తోడుగా ఉంటానన్నాడుగా. మరి ఎందుకు ఆలోచించుకోలేకపోయారు వీళ్ళు? మరి ఆలోచించాలి కదా. దేవుడు మన మధ్యకి వస్తానంటున్నాడు, మనతో కాపురం చేస్తానంటున్నాడు, మన మధ్య నివాసం చేస్తానంటున్నాడు. యెరూషలేములో లేదా ఆ యొక్క కొండల మీద నేను నడుస్తానంటున్నాడు, నేను మీకు తోడుగా ఉండడానికి వస్తానంటున్నాడు, మనలను రక్షించడానికి వస్తానంటుంటే ఏ ఆకారము లేకుండా ఎలా వస్తాడు మరి దేవుడు? దీనిని వీళ్ళు ఆలోచించలేదండి. ఏ ఆకారము లేకుండా దేవుడు మన మధ్యకు వస్తే ఆయన వచ్చాడని మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తాం? ఏ ఆకారము లేకుండా దేవుడు వచ్చాడని మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తాం? ఈ ఆలోచన వాళ్ళు కలిగి లేరండి. కనుక యేసును నమ్మలేకపోయారు. ఇజ్రాయేలులో ఇలాంటి కార్యం మునుపెన్నడూ జరగలేదు కదా అని మాట్లాడుకుంటున్నారండి వీళ్ళు. ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి వీళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? వీళ్ళేమో అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే మగవాళ్ళకి మాట వస్తూ ఉంది, దెయ్యాలు వదిలిపోతూ ఉన్నాయి, చనిపోయిన వారు కూడా ఆల్రెడీ లేచారు, లేపబడ్డారు కదా. లేచారు అంటే డైరెక్ట్గా వాళ్ళు లేవలేదు, కానీ ప్రభువారు వారిని లేపారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళేమని మాట్లాడుతూ ఉన్నారు? పరిసయ్యులు మాట్లాడుతూ ఉన్నారండి. పరిసయ్యులు అంటే ఎవరని చెప్పాను? ధర్మశాస్త్రం. పరిసయ్యులు ధర్మశాస్త్రం. అసలు పరిసయ్యులు అంటే ఎవరని చెప్పాను? మొన్నటి రాత్రి కూడా చెప్పాను. పరిసయ్యులు అంటే మతం. పరిసయ్యులు అంటే ఎవరు? మతంలో ఉన్నవారు. ఏ మతంలో ఉన్నారు వీళ్ళు? యోధా మతంలో ఉన్నారు. యోధా మతంలో వాళ్ళకి దేవుడు ఎవరు? యెహోవా. యెహోవాను కలిగి, యెహోవా దేవుని కలిగి, యెహోవా మతాన్ని కలిగి, ధర్మశాస్త్రాన్ని కలిగి, యూదులుగా బ్రతుకుతూ, ఇజ్రాయేలీలుగా బ్రతుకుతూ, ఆ యొక్క మతాచారాలు, సాంప్రదాయాలు, పండుగలు, ఈ మతంలో ఉన్నటువంటి పరిసయ్యులు వెంటనే వచ్చిన ఆయన ఎవరో అన్న విషయాన్ని గ్రహించకుండా ఎవరినైతే వాళ్ళు ఒకానొక రోజున, అంటే ఆ రోజు కూడా పూజిస్తూ ఉన్నారో ఆయన మీదే నిందలు వేస్తూ ఉన్నారు. మరలా ఇది విచిత్రం. అంటే ఎవరికైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో, ఎవరికైతే వాళ్ళు బలులు ఇస్తూ ఉన్నారో, ఎవరినైతే వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరి కోసమైతే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారో, ఎవరి కోసమైతే చావడానికైనా సిద్ధమవుతూ ఉన్నారో, ఎవరి కోసమైతే చంపడానికైనా సిద్ధమవుతూ ఉన్నారో, ఆయనే ఈరోజు శరీరాన్ని ధరించుకుని వీళ్ళ మధ్యకు వస్తే వచ్చిన ఆయన ఏమంటున్నారు వీళ్ళు? గుర్తుపట్టక. వచ్చిన ఆయన్ని వీళ్ళు గుర్తుపట్టక, ఏమండి వీడు దెయ్యాలకు అధిపతి, దెయ్యాల వలన దెయ్యాలను వదిలేస్తున్నాడు అని చెప్తూ ఉన్నారండి. ఏం తెలిసి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమైనా తెలిసే మాట్లాడుతూ ఉన్నారా? వీళ్ళకి అర్థమయ్యే మాట్లాడుతూ ఉన్నారా? ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ చేతుల్లో. దేవుడు ఎలా ఉంటాడంటే వాళ్ళకి ఏమర్థమైంది అంటే దేవుడు ఆత్మ అనుకున్నారు, దేవుడు మహిమ అనుకున్నారు, దేవుడు వెలుగు అనుకున్నారు. మరి వచ్చిన ఆయనలో నుంచి ఇవన్నీ వస్తున్నాయా బయటికి? వస్తున్నాయా? వెలుగు వస్తుందా బయటికి మనిషిలో నుండి? ఆకారం కనబడుతుందిగా, తేజస్సు వస్తుందా? తేజస్సు రావట్లేదు, వెలుగు రావట్లేదు, మహిమ రావట్లేదు. మనలాగే ఉన్నాడు ఆయన కూడా. ఇంకా ఆయన ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఏమీ పట్టించుకోవట్లేదు ఆయన. మరి దేవుడైతే అలా ఉండదుగా. వీళ్ళ ఆలోచనలన్నీ చూడండి. ఇప్పుడు పరిసయ్యులు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూనేమో మునుపెన్నడూ ఇలాగ జరగలేదని వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, ఏంటో మీరు ఆశ్చర్యపోతున్నారు? మీరు ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారు, కానీ మీరు ఆశ్చర్యపడాల్సినటువంటి సంగతి ఏమీ లేదు ఇక్కడ అని చెప్తున్నారు. మరి వాళ్ళ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సంగతులేంటి? మరి వాళ్ళ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సంగతులేంటి? వాళ్ళ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులేంటి? మరి నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తానన్నాడుగా. మరి వీళ్ళకి వాక్యం ఏమైంది? వాక్యం అర్థమైందా? వాక్యాన్ని గ్రహించారా? లేదండి.
వాక్యాన్ని గ్రహించలేదు. ఆ రోజే కాదు, ఆ రోజు ఉన్నటువంటి పరిసయ్యులు, ఆ రోజు ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు ఈరోజు మన మధ్యలోనూ కూడా ఉన్నారు. ఎలా ఉన్నారంటే పాస్టర్ గారి రూపంలో ఉన్నారు. మార్పు. ఆనాడు పరిసయ్యులు, ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులు, ఆనాడు శాస్త్రులు, ఈరోజు పాస్టర్స్. రెండు జాతులు కూడా ఒకటే. ఇద్దరి యొక్క ఆలోచనలు కూడా ఒకటేనండి. అందుకనే ఈరోజు యేసును దేవునికి అంగీకరించలేకపోతున్నారు. ఆ రోజు వాళ్ళ కళ్ళ ముందు అన్ని జరిగినా వాళ్ళు నమ్మలేకపోయారు. ఈరోజు మన కళ్ళ ముందు ఇన్ని వాక్యాలు ఉన్నా మనము నమ్మలేకపోతా ఉన్నాం. ఏమండి, వీళ్ళు చెప్తే ఉన్నారు చూడండి, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఎంతలాగా, ఎంత స్ట్రాంగ్గా మాట్లాడేశారండి. మేము అనుకుంటున్నాము అని కూడా అంటలేదు వీళ్ళు, మాకు ఎలా అనిపిస్తుంది అని కూడా అంటలేదు. ఏదో వీళ్ళు చూసి వచ్చినట్టుగా, ఆయన ఏదో ఎక్కడో క్షుద్ర పూజలు చేస్తున్నట్టుగా, అక్కడ ఏదో మంత్రాలు జపిస్తున్నట్టుగా, ఈయనకి ఎవరో నేర్పిస్తున్నట్టుగా, అక్కడ నేర్చుకున్నది ఇలాగ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ వెళుతూ ఈ ప్రజల్లో వీటినన్నిటినీ చేస్తున్నట్టుగా ఎంత గట్టిగా చెప్పారండి వీళ్ళు. అందుకే అబద్ధానికి అసత్యానికి బలం ఎక్కువ అంటారు. అబద్ధానికి అసత్యానికి బలం ఎక్కువ అంట. వీళ్ళు ఏదో నమ్ముదామనుకుంటున్నారు, ఈ లోపలనే నీళ్ళు చల్లేశారు. ఇంకేం నమ్ముతారు? ఏమండి, నమ్మరు. 35 ఈ గొడవంతా వదిలేసాడండి ఆయన. వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. 35లో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన వెళుతూ ఉన్నటువంటి మార్గంలో ఆ యొక్క ప్రదేశాలు, పట్టణాలు, ఊర్లు, గ్రామాలన్నిటినీ కూడా టచ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. టచ్ చేయడం అంటే ముట్టుకోవడం అని కాదు, అలాగ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఒకవేళ ఎవరైనా ముందుగా సమాజ మందిరాల్లోకి వెళ్ళేవారండి. సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ బోధిస్తూ రాజ్య సువార్తను ప్రకటించేవారట. ఎవరు? యేసువారు బోధించుచు, సమాజ మందిరాల్లో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించేవారు. ముందుగా వాక్యాన్ని ప్రకటించిన తర్వాత లేదా సువార్తను ప్రకటించిన తర్వాత ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థత పరిచేవారట. అనేక మందికి కలిగినటువంటి రోగాలను వ్యాధులను స్వస్థపరిచేవారు. సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఎందుకు సంచారం చేశారు? రోగాలు నయం చేయడానిక? ముందుగా వాక్యాన్ని సువార్తను ప్రకటించడానికి. ముందుగా సువార్తను ప్రకటించడానికి. ఆ సువార్తను నమ్మాలి అంటే ఆయన అక్కడ ఏదో ఒక కార్యం చేయాలి. ఏదో ఒక కార్యం చేస్తే పాత నిబంధనలో వ్రాయబడినవన్నీ కూడా ఇక్కడ నెరవేరాయని వాళ్ళకి అర్థమైతే ఆయన చెప్పిన వాక్యాన్ని గ్రహిస్తారు అని ఒక ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళేవారు. ముందుగా వాక్యం చెప్పారు. ఇది సత్యమని నమ్మాలి అంటే అక్కడ ఏదో ఒక అద్భుతమో కార్యమో జరగాలి, సూచక్రియో ఏదో ఒకటి జరగాలి. ఇది జరిగినప్పుడు అవును నిజమే, ఈయన చెప్పింది రైటే, ఆయన చెప్పినట్టుగానే జరిగింది, ఆయన చెప్పింది నిజమే, నమ్మాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు పుట్టాలి అని ఆయన చేశారు. కొంతమంది జనాలు ఎలా ఉన్నారు? ఆయనను సువార్త చెప్పనివ్వకుండా కేవలం స్వస్థతల కోసమే ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన చెప్పే వాక్యాన్ని వదిలేసేవారు. ఆయన ద్వారా మేలు కావాలి అని మాత్రమే ఆయనను వెంబడించేవారు. ఇలాగా అనేక మంది ఆయన చుట్టూ తిరిగేవారండి. 36లో ఆయన సమూహములను చూచి, సమూహాలంటే జనసమూహం, జనాలు, ప్రజలు, వీళ్ళను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడట. అనేక మంది జనాలు వచ్చారు.
ఈ జనాలను చూసి వాళ్ళ మీద కనికరపడ్డాడట. ఎవరు? యేసువారు. ఎందుకు కనికరపడ్డారు? వారికి ఎవరు లేరట? కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరిపోయి ఉన్నారట వీళ్ళంతా. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలండి. ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారట? వాళ్ళకి కాపరి లేడట, తర్వాత చెదిరిపోయారట. కాపరి లేడా వాళ్ళకి? కాపరి లేడా? మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త వరకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత? ఒక పేజీ ఉంటుంది. ఒక పేజీ అయినా 400 సంవత్సరాలండి గ్యాప్. మన బైబిల్లో మత్తయి సువార్తకి ముందుకు వెళ్ళిపోతే అక్కడ మధ్యలో నూతన నిబంధన, క్రొత్త నిబంధన ప్రారంభం అని ఉంటుంది. దాని ముందే మలాకీ గ్రంథం ఉంటుంది. అంటే ఇక్కడ పేపర్స్లో, పుస్తకంలో ఒక పేజీ ఉంటుంది. నిజానికి మలాకీ గ్రంథం వరకు వచ్చిన తర్వాత దేవుడు ఒక 400 సంవత్సరాలు వాళ్ళకి రాజు లేడు, న్యాయాధిపతి లేడు, ఒక అధికారి లేడు. ఇజ్రాయేలీలు పట్టించుకోవటం మానేశాడు. వాళ్ళని అలాగా గాలి కుదిలేశాడు. వాళ్ళతో మాట్లాడడం లేదు, దర్శనాలు లేవు, దేవునికి ప్రజలకు మధ్య కనెక్టివిటీ లేదు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అంటే సుమారుగా 4 తరాలు. 100 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఒక తరం అనుకుంటే, ఆ వ్యక్తి ఆ 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఇంకో 100 సంవత్సరాలు అయిన తర్వాత, మరో వ్యక్తికి మరో 100 సంవత్సరాలు అయిన తర్వాత, మరో వ్యక్తికి మరో 100 సంవత్సరాలు అయిన తర్వాత, సుమారుగా 4 తరాలు. అసలు ఎప్పుడు జరగనటువంటి ఒక భయంకరమైన సందర్భం అండి అది. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు దేవుడు ప్రజలతో మమేకం అవ్వకుండా, మాట్లాడకుండా అన్ని రోజులు, అన్నేళ్ళు దూరంగా లేడండి. ఎప్పుడు కూడా ఒకరోజు మాట్లాడకుండా ఉండేవాడేమో, ఒక నెల మాట్లాడకుండా ఉండేవాడేమో దేవుడు, పోనీ 1 సంవత్సరం మాట్లాడకుండా ఉండేవాడేమో తన ప్రజలతో. కానీ మలాకీ గ్రంథం తర్వాత మరలా సుమారుగా 400 సంవత్సరాలు తన ప్రజలకు న్యాయాధిపతులు లేరు, న్యాయం చెప్పేవాళ్ళు లేరు, తన ప్రజలను నడిపించే నాయకుడు లేడండి. తన ప్రజలను పరిపాలించే రాజు లేడు. వాళ్ళకి మంచి చెప్పేవారు లేరు, వాళ్ళను సరిచేసేవాళ్ళు లేరు. దేవుడు వాళ్ళకు కలలో మాట్లాడడం లేదు, దర్శనంలో మాట్లాడడం లేదు. దేవుడు వాళ్ళను వదిలేశాడు సుమారుగా 400 సంవత్సరాలు. ఆ విషయాన్ని ఇక్కడ కోట్ చేసి చెప్తున్నాడండి. ఈ ప్రజలు ఎలా ఉన్నారట? కాపరిలేని గొర్రెల వలె విసికి 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 చెదరిపోయారటండి. క్లాస్ రూమ్ వాతావరణాన్ని చెప్తా. ఫస్ట్ అవర్ జరిగింది, సెకండ్ అవర్ జరిగింది, తర్వాత థర్డ్ అవర్కి టీచర్ రాలేదు. పిల్లలు ఊరికే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది హోంవర్క్, క్లాస్ వర్క్ ఏదో రాసుకుంటున్నారు, కొంతమంది బయటికి లోపలికి తిరుగుతున్నారు, మరి కొంతమంది కొట్టుకునే పిల్లలు ఉన్నారు, తిట్టుకునే పిల్లలు ఉన్నారు. క్లాస్ రూమ్ ఎలా మారిపోయింది? కాసేపటికి ఒక 1 అవరు మాస్టర్ రాకపోతే గందరగోళం అయిపోయింది. ఆ నెక్స్ట్ అవర్ కూడా ఎవరు రాలేదు. మధ్యాహ్నం అయింది, భోజనం టైం, బెల్లగొట్టారు, భోజనానికి వెళ్ళారు. తర్వాత ఫస్ట్ పీరియడ్లో కూడా ఎవరు రాలేదు. ఈ 3 అవర్లు చూసినటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ మనసులో ఎలా అనిపిస్తుందో తెలుసా? ఎందుకంటే పొద్దున్నుంచి మాస్టర్లు ఎవరు రావట్లేదు, ఎందుకు ఇక్కడ, ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే కాల్లోకి వెళ్ళిపోయి ఈత కొట్టుకుందాం, లేకపోతే ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం, ఉండాలనిపిస్తుంది వాళ్ళకి. చెదిరిపోతారు కదా. ఈరోజు ఇలా జరిగింది. మరలా రేపు ఉదయాన్నే మళ్ళీ స్కూల్కి వచ్చారు, వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చున్నారు. ఫస్ట్ అవరే ఎవరు రావట్లేదు. అరే నిన్నే ఇలా ఉంది, మళ్ళీ ఈరోజు కూడా అలా ఉందేంటి? సర్లే సెకండ్ అవర్ నుంచి వస్తారేమో అని ఎదురు చూస్తే సెకండ్ అవర్ కూడా ఎవరు రావట్లేదు. మళ్ళీ భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు ఎలాగోలాగని జరిగిపోయింది స్కూలు, మళ్ళీ ఎల్లుండి వచ్చారు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి. మొత్తానికి పిల్లలకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే స్కూల్ మానేద్దాం, ఏదో ఒక రోజున మాస్టర్లు కౌరు పెడతారు, అప్పుడు వద్దాంలే, రోజు ఎందుకు ఈ పుస్తకాలన్నీ మోసుకుని ఇంత అవస్థపడి రావడం ఎందుకు, స్కూల్ పెడితే మాస్టర్లు వచ్చి తీసుకెళ్తారులే. అలా అనిపిస్తుంది లేదా? అనిపిస్తుంది.
అనిపిస్తుంది. సేమ్ ఇజ్రాయేలీ యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంది? కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయారటండి, చెదరిపోయారటండి. మనం బండి మీద లేకపోతే ఆటోలోనూ బస్సులో వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందంటే మధ్యలో ఫస్ట్ ఎవడో ఒక మిస్టేక్ చేస్తాడు. సడన్గా రోడ్డు మధ్యలో కారు తిప్పుతూ ఉంటాడు. వీడి కారు తిరిగేంత వరకు అవతల ఉన్న వాళ్ళు యువతలు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఆగిపోవాలి. వీడి కారు తిప్పుకుని రెడీ చేసుకునేటప్పటికి మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోతుంది. ఈ లోపల సడన్గా ఇంకో ఆటో వాడో, ఇంకో బస్సు వాడో, ఇంకో బండోడో మధ్యలోకి వెళ్ళిపోతాడు. లేకపోతే పెద్ద లోడ్ వేసుకుని ఇంకొక ట్రాక్టర్, ఇంకో లారీ మధ్యలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆడరాడు, ఈడెల్డు వంతుల మధ్యలో పెడతారు ఫిట్టింగ్. ఆడరాడు, ఈడెళ్ళు. ఈడు వెనక్కి వెళ్ళడానికి వెనకాల 1 కిలోమీటర్ జామ్ ఉంటుంది. ఆడెనక్కి వెళ్ళాలంటే వాడెనకాల ఇంకో కిలోమీటర్ జామ్ ఉంటుంది. మధ్యలో ఇంకో విషయాన్ని మర్చిపోయారు, అక్కడ ట్రాఫిక్ పోలీస్ లేడు. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ ఉంటే ఫోటో తీసి రాంగ్ రూట్లో వెళ్ళినందుకో, లేకపోతే సడన్గా అందులోకి వచ్చేసినందుకో ఫైన్ వేస్తాడన్న భయంతో ఆ ట్రాఫిక్ పోలీసు ఉంటే ఆగిపోతారు, ముందే స్లోగా వెళ్తారు, అటదిడ్డంగా వెళ్ళరు. ఇంకక్కడ ట్రాఫిక్ పోలీసే లేడనుకోండి, ఆ 4 రోడ్లు 5-6 రోడ్లు ఎన్ని రోడ్లు ఉన్నా 1 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ అంతా గందరగోళం అయిపోద్ది. అందరూ బండి రీచ్ చేస్తారు, యాక్సిలేటర్ ఇస్తారు, బోలెడంత పొగ వస్తుంది, హార్న్లు కొడతారు, ఒకరు బండి ఆగిపోద్ది, ఒకరు బండిని ఒకరు గుద్దేసుకుంటారు. ఎలా మారిపోద్ది అక్కడ సిచ్యువేషను? చాలా భయంకరమైన గందరగోళం, తలపోడు వచ్చేస్తుంది. చాలామంది బూతులు తిట్టేసుకుంటారు, కొట్టేసుకుంటారు కూడా. నా కొత్త బండి నువ్వు గుద్దేసావు, గీతడిపోయింది అంటాడు. ఇంకొకడు నా హెడ్ లైట్ ఇరిగిపోయింది అంటాడు, నా సిగ్నల్ లైట్ ఇరిగిపోయింది అంటాడు. దీన్ని బాగు చేయించబడి అన్ని గొడవలు అక్కడే, అన్ని గొడవలు కూడా అక్కడే, ఆ రోడ్డు మీదే. ఎలా ఉంటుంది అప్పుడు? ఎందుకు అంటే అక్కడ ఎవరు లేరు, ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పోలీస్ అయిన లేడు కాబట్టి అలా అయిపోయింది. ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అంతే. కొన్ని కుటుంబాల్లో తల్లి కానీ తండ్రి కానీ లేకపోవడమో లేదా పట్టించుకోకపోవడమో, మరి పిల్లల పరిస్థితి ఏమైపోద్ది తర్వాత? గందరగోళమే కదా. తల్లి లేకపోవడమో లేదా తండ్రి లేకపోవడమో, లేకపోతే వారున్న పిల్లలను సరైన మార్గంలో ఉంచకపోవడం, పట్టించుకోకపోవడం, ఏదో జరిగింది సంథింగ్. అలాంటి సందర్భాల్లో పిల్లలు కూడా ఎలా ఉంటారు అక్కడ కుటుంబంలో? అంటాం కదా, మన వాడుక భాషలో బేటరిగిపోయారు అంటాం కదా. అంటే చాలా భయంకరంగా, ఇంక వాళ్ళు ఎవరి మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు. సేమ్ ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అంతే. ఈ బ్రతుకు మీద వాళ్ళకి విసుగొచ్చేసిందటండి, విసిగిపోయారట. అంటే దేవుడు వదిలేస్తే అంత నాశనం వైపు వెళ్ళిపోతారు. వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరిపోయారట. చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. ఇంతకీ ఎవరు వదిలేశారు వాళ్ళని? ఆయనే వదిలేశాడు. ఆయనకి తెలుసా తెలీదా? నేనే వదిలేశాను, వీళ్ళని కావాలనే వదిలేశాను, వీళ్ళకి నా విలువ తెలియాలనే వదిలేశాను. కావండి, యేసుక్రీస్తు వారి ఫీలింగ్ అండి అది. ఇజ్రాయేలు కాపరి ఆయనేగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నారు. ఇప్పుడు కాపరి ఏం చేశాడు? నేను మీకు మేత పెట్టను, పొండవతలకి ఎక్కడ తింటారు తినండి, ఎలా బతుకుతారో బతకండి, నా విలువ మీకు తెలిసి వచ్చే రోజు రావాలి అనుకున్నాడని వదిలేశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే వదిలేశాడు ఆయన. ఇంక కాపరి లేదు, ఏమి లేదు, పొండవతలకు అన్నాడంతే. వదిలేశాడు, ఆయన పట్టించుకోలేదు. 400 సంవత్సరాలు వదిలేస్తే అప్పుడు బాగా అర్థమైంది వీళ్ళకి. ఇప్పుడు వచ్చాడు, వదిలేసిన ఆయనే మళ్ళీ వాగ్దానం చేశాడు. ఏమని? ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాను కదా నా ప్రజలతో, సరే వచ్చేస్తుంది అనుకున్నాడు. మరియ గారి కౌరు పంపించాడు, గాబ్రియల్ దూతను పంపించాడు, మరియ గారు అంగీకరించారు, వచ్చేసాడు లోకానికి. తోడుగా ఉంటానన్న ఆయన తోడుగా. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. దేవుడు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాడు, వచ్చింది ఎవరు? యేసు. ఈయన దేవుడు కదన్నారు. సరే, మీరు ఎవరితోనైనా నేను తోడుగా వస్తానన్నారు అనుకోండి, షాపింగ్కి వెళ్తున్నారు, నేను కూడా తోడుగా వస్తానంటే మీరు వెళ్తున్నారు, మీ పక్కన లేరు, తోడుగా వస్తానట్ట? మీరు వెళ్తున్నారు, మీకు మాట ఇచ్చిన వాళ్ళు రావట్లేదు, అప్పుడు ఎవరో వచ్చారు అంటే మాట ఇచ్చిన ఆయన వచ్చినట్ట, ఇంకొక ఎవరినో మీరు తీసుకెళ్తున్నట్ట, ఇంకొకరు ఎవరినో, మరి మాట ఇచ్చిన ఆయన కాదా? మరి నేను మీకు తోడు అన్నటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా? తప్పడుగా. తోడుగా ఉంటానంటే తోడుగా ఉండడానికి రావాలి. పోని వచ్చి కనబట్టలేదనుకో, నేను మీకు తోడుగానే ఉన్నానంటే కనబడాలిగా తోడుగా ఉన్నవాడు.
చేయబట్టుకోవాలి, భుజం మీద చేయాలి, మనతో పాటుగా నడవాలి. అప్పుడే కదా తోడుగా ఉన్నాడని మనం ఫీల్ అవుతాం. నేను నీకు భరోసా అన్నారనుకోండి, భరోసా అంటే ఎలాగా? ఫోన్లో మాట్లాడితే భరోసానా? వచ్చి నా భుజం మీద చేయి వేసి, నేను నీకు భరోసా, నేను నీకు తోడుగా ఉన్నాను, పద వెళ్దామంటే, ఇద్దరం పక్క పక్క నడుచుకుంటూ వెళ్తుంటే, ఒకే బండి మీద ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే, ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే తోడుగా ఉన్నట్టు. తోడుగా ఉంటానని వాగ్దానం చేసి ఆయన పరలోకంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అనుకోండి, తోడుగా ఉన్నట్ట. ఇంకొకరు ఏమన్నా పంపించారు అనుకోండి, తోడుగా ఉన్నట్ట? లేదండి. ఈ విషయాలన్నీ ఆయనకి తెలుసండి. అందుకనే రే మీకు కాపరి లేడు, ఎందుకంటే వదిలేశాను కదా, గొర్రెలు మీరు తప్పిపోయారు, విసిగిపోయారు మీకు, కాబట్టి వీళ్ళ మీద ఇప్పుడు కనికరపడ్డాడండి. ఇప్పుడు కనికరపడ్డాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత కనికరపడ్డాడండి ఆయన. 400 సంవత్సరాలు అయిపోయింది, అప్పటికే 400 సంవత్సరాలు అయిపోయిందండి. కనికరపడి అప్పుడు మాట చెప్తా ఉన్నాడండి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ మళ్ళీ కోత గొడవ ఏంటి? ఇక్కడ మళ్ళీ కోత గొడవ ఏంటండి? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. నేను ఆల్రెడీ ఈ అంశాన్ని నైట్ మీటింగ్లో మాట్లాడాను ఒకసారి. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, చాలామంది దేవుని పనివారు ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కూడా విస్తారంగా ఉన్నారు అనుకుంటున్నారండి. అందరూ ఆయన పనివారు కాదు, మరి అందరూ ఆయన పనివారు కాదండి. ఈయన ఏం చెప్తా ఉన్నారు? కోత అయితే విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. అసలు ఆయన ఈ మాట చెప్పేటప్పుడు పనివారు ఎవరు లేరండి. కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి. జస్ట్ అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తున్నారు ఆయనతో పాటుగాను. వీళ్ళు కూడా ఇంకా పనిలో ముందుకు రాలేదు, పని చేయడానికి ఇంకా సిద్ధంగా లేరు. వీళ్ళు పని చేయటం వాళ్ళకు రాదు కూడా ఈ మాట చెప్పేటప్పటికి. కాబట్టి ఏం చెప్తున్నారు ప్రభువారు? కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులు చెప్పాను. నాకు తెలిసి ఈయన అన్న వ్యవసాయం చేస్తున్నారు, ఇటు అక్కడ కౌలుకి ఇచ్చుకున్నారా? కౌలు వ్యవసాయం చేస్తున్నారా, లేదా సొంతంగా ఏమన్నా పొలం ఉందా అక్కడ? ఏం లేదండి. ఆత్మీయంగా ఆలోచించాలి. దేవుని పని చేసేవారు లేరు కాబట్టి దేవుని పని చేసేవారిని దేవుణ్ణి పంపించమని దేవునికి ప్రార్థన చేయండి అన్నారు. ఈయనే కదా మళ్ళీ దేవుడు అంటున్నాడేంటి? సంకల్పం ఉందిగా, తండ్రి అనేటటువంటి ఒక సంకల్పం ఉందిగా, ఆ విషయాన్ని చెప్తూ ఆ యజమానుడికి చెప్పండి, ఆయన పంపిస్తాడు అన్నారు. ఆయన ఆల్రెడీ రాసేసుకున్నాడు ఏ సమయంలో ఎవరు రావాలో అని. అంటే మరి వీళ్ళకి నేర్పించాలి కాబట్టి చెప్తా ఉన్నారు. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, శిష్యులతో చెప్పారు. వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అంటే మనం ఆల్రెడీ కోత విస్తారం పనివారు కొద్దిగా ఉన్నారనే అంశాన్ని మాట్లాడాను కనుక ఇంకా మొత్తం మెసేజ్ని మాట్లాడాను, కానీ ఒక 2 వాక్యాలు చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసెను. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. అసలు రెఫరెన్స్ చెప్పేటప్పుడు బైబిల్ తీయకుండా చెప్పేయాలి. మీరు ఇంకా ఏంటో చెప్తున్నారని బైబిల్ తీస్తున్నారు. రెఫరెన్స్ ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:4 గుర్తుండిపోవాలి. 2:4 అంతే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 అంటే ఇంక బైబిల్ తీయక్కర్లేదు, చెప్పేయాలి. ఏముంది ఇక్కడ? దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమ అన్నారు. క్రీస్తు ఎవరట? దేవుని స్వరూపం. అసలు దేవునికి స్వరూపం ఉందా? దేవునికి స్వరూపం ఉందా? ఆత్మకు స్వరూపం ఏంటి? మహిమకు స్వరూపం ఏంటి? దేవునికి రూపమేమీ లేదు, నిరాకారుడు కదా ఆయన, ఆత్మ కదా. మరి దేవుని స్వరూపం అంటున్నారేంటి? అంటే దేవుడే ఒక స్వరూపాన్ని కలిగి ఉంటే అక్కడ ఎవరుండరు? ఇక దేవుడు ఉండరు. దేవుడే ఒక స్వరూపాన్ని కలిగి ఉంటే
ఒక రూపంలోనికి ఆయన వచ్చేస్తే ఆ పైన ఎవరు ఉండరు? ఇక దేవుడు ఉండరు. అంటే క్రీస్తు ఎవరని వాక్యం చెప్తుంది? దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. దేవుని స్వరూపం అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. దేవుని స్వరూపం వేరు, దేవుడు వేరుగా ఉంటాడా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు మళ్ళీ ఇంకో బొమ్మ అక్కడ, నీడెక్కడ, ఇలా రకరకాలుగా ఉంటుందా? నేనంతే. ఇంక మళ్ళీ నన్ను విడదీయడానికి ఉండదు. ఇక మానవుడు అంటే ప్రాణం ఉండాలి, ఆత్మ ఉండాలి, దేహం ఉండాలి. ఈ మూడు కలిపి ఉంటేనే మనిషి ఉంటాడు. దేవుని స్వరూపం అంటే దేవుడు ఒకలాగా, ఆయన స్వరూపం ఇంకోలాగా ఉంటుందా? అసలు ఆ ఆలోచనే తప్పు. అసలు ఆ ఆలోచనే తప్పు కదా. దేవుని స్వరూపం అంటే క్రీస్తు అన్నారు. అంటే క్రీస్తు ఎవరు? దేవుడు అని అర్థం. ఈ క్రీస్తు ఆయన యొక్క మహిమను కొనపరిచే సువార్త ప్రకాశం. దేవుడు ఎవరో మనకు తెలియాలంటే సువార్తే కదా, సువార్తే. ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరి దేవత? అపవాది. ఈ అపవాది ఏం చేశాడట? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడట. గుడ్డితనం కలుగు చేశాడు కనుక ఈరోజు కోత కోయడానికి వచ్చేటటువంటి పనివారు ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఎలాంటి పనివారు వెళ్ళు? వింటున్నారా? ఎలాంటి పనివారు వెళ్ళు? కోత కోయడానికి వచ్చే పనివారు కొద్దిమంది అని ఆయన చెప్పారు. కానీ ఈరోజు లక్షల కోట్లలో ఉన్నారు సేవకులు, పనివారు ఉన్నారు. కానీ ఎలాంటి పనివారు వెళ్ళు? క్రీస్తు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, కోత కోయటం కూడా రానటువంటి వారు, పని చేయటం కూడా రానటువంటి వారు అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు. మరి కొద్దిమంది అని ఆయన అంటే ఇన్ని కోట్ల మంది ఎలా వచ్చేసారు? అంటే ఆయన ఏర్పరచుకున్నవారు కాదు, ఆయన సంకల్పంలో ఉన్నవారు కాదు, ఆయనను ఎరిగినటువంటి వారు కారు. కోత విస్తారంగా ఉంది, కోసేవారు లేరు, కొద్దివారని చెప్పారు. కొద్దివారంటే ఆ సంఖ్య పెరగడానికి వీల్లేదు. కొద్ది అంటే కొద్దే, కొద్దివారంటే కొద్దివారే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కొద్దివారే ఉండాలి, అది రూల్. అది లక్షల కోట్ల మంది వచ్చేసారు అనుకోండి, అయితే పనివారి రూపంలో లక్షల మంది వచ్చారు అంటే ఇందులో అందరూ కూడా ఆయన పనివారు కారు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు? సువార్త అర్థం కాలేదు. సువార్త అర్థం కాలేదు కదా. అర్థం కాలేదు కనుక వాళ్ళు చేసేటటువంటి పని వేరు. వాళ్ళు ఎవరిని కలిగి ఉన్నారంటే మరి ఒక యేసుని కలిగి ఉన్నారు, నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా. తర్వాత కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత. సర్వపరిపూర్ణత అంటే మొత్తం అంతా సంపూర్ణంగా, పూర్ణముగా, టోటల్గా 100%. మొత్తం కూడా ఏంటి? మొత్తం దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత. అంటే దేవుడు అనేటటువంటి వాడు, దేవుడు అన్నటువంటి ఆయన ఈ సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని ఉంది. అంటే దేవుడు ఏమయ్యాడు? క్రీస్తు అయ్యాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. ఇప్పుడు దేవుడు క్రీస్తు శరీరాన్ని ధరించుకుంటే పైన ఎవరుంటారు? ఉండరండి. దేవుడు ఆయన సర్వపరిపూర్ణత ఒక శరీరాన్ని ధరించుకుని క్రీస్తులోనికి వచ్చేసిందట. ఇంకా అక్కడ ఎవరుంటారు? కొంచెం అక్కడ ఉండి కొంచెం ఎక్కడ ఉన్నాడు ఆయన? ఏమండి, మరి ఈ వాక్యాలు అర్థమవుతూ ఉన్నాయా సేవకులకి? కోత కోయడానికి కొడవలట్టుకుని వచ్చారు, కోత కోసేస్తుందని అంటున్నారు, కోత కోస్తానే ఉన్నారు. ఏం కోస్తూ ఉన్నారు అంటే సంఘాన్ని కోసి నరకానికి పంపిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ప్రభువారు చెప్పినటువంటి వాక్యం అది తప్పదండి. ప్రభువారు చెప్పినటువంటి వాక్యం ఒక అక్షరం, ఒక పొల్లు కూడా పోదది. మరి అలాంటప్పుడు దేవత్వము అంటే దేవుడు అనేటటువంటి వాడు, ఆయన సర్వపరిపూర్ణత శరీరాన్ని ధరించుకుని క్రీస్తుగా మారిపోయిందని వాక్యం చెప్తుంది. మరి చెప్తున్నారా సేవకులు? లేదు. 2-3 మీదేసుకుని తిరుగుతూ ఏమండి
అసత్యాన్ని మోస్తూ ఉన్నారు, సత్యాన్ని పక్కన పడేశారు. అందుకనే కోత అయితే విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. అందరికీ సత్యం తెలియదు, అందరూ సత్యాన్ని బోధించరు, అందరూ ప్రకటించరు. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. దీని పూర్తి వివరణ నేను ఆల్రెడీ ఇంకో అంశంలో మాట్లాడాను కనుక దానిని ఒకసారి చూస్తే మీకు ఇంకా అనేకమైన విషయాలు అర్థమవుతాయి. గనుక ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టి అక్కడ వ్రాయబడినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహించగలగాలి. దేవుడే క్రీస్తుగా వచ్చానని, శరీరాన్ని ధరించుకున్నానని ఆయనే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత క్రీస్తు సువార్తను అందరికీ తెలియనివ్వకుండా వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేసేసింది. కాబట్టి వాళ్ళు ఏం వింటున్నారు, ఏమి నేర్చుకున్నారు, ఏం ప్రకటిస్తున్నారు అనేది వాళ్ళకు అర్థం కాదు. ఏమండి, ఈ లోకంలో ఎంత గొప్పవారుగా ఉన్నా, అందుకనే ఈ యొక్క వాక్యాల పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి తానెవరో చెప్పుకుంటూ ఉన్నా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఆనాడు యూదులు ఉన్నారు, ఈనాడు క్రైస్తవులు ఉన్నారండి. ఇంకా వాళ్ళ దగ్గర ఈ పరిపూర్ణమైన బైబిల్ గ్రంథం లేదు. సమాజ మందిరంలో ధర్మశాస్త్రం ఉండేది, అది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, చదవడానికి వీల్లేదు, యాజకుడు చెబితే తప్ప వాళ్ళకి అందులో ఉన్న విషయాలు తెలియదు. కానీ ఈరోజు మనకు అలా లేదుగా. అన్ని విషయాలు కూడా కూలంకషంగా మన మాతృభాషలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. కానీ వీటిని చదివిన అర్థం చేసుకోలేం, దానిని గ్రహించలేం, వాక్యాన్ని అపార్థం చేసేసుకుంటున్నాం. గనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ విషయాల మీద మనం అవగాహన కలిగి ఉండాలి. మన భక్తి జీవితాలను మనం సరి చేసుకుంటూ ప్రభువులో మరింత ముందుకు ఎదగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. వచ్చే వారానికి 10వ అధ్యాయం చదువుకుని రావాలని కోరుతూ శ్రద్ధగా విని మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇజ్రాయేలీల జనాంగాన్ని, ఈ ప్రపంచాన్ని సుమారుగా 400 సంవత్సరాలు విడిచిపెట్టి తండ్రి, వారు కాపరలేని గొర్రెల వలె చెదిరిపోయి విసిగిపోయినటువంటి సందర్భాల్లో మరలా మీరు ఈ లోకానికి వచ్చి బాలుడికి ఈ లోకంలో జన్మించి తండ్రి, మీ యొక్క చిత్తాన్ని జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలం ముందు మీ ఉన్నతమైన మాటలతో మీరు మాతో మాట్లాడారు, అందరిని బట్టి వందనాలు తండ్రి. మీ పిల్లలముగా నాయన భూమి మీద బ్రతుకు దినములన్నీ మీ గ్రంథాన్ని పరిశోధించి లోతైన విషయాలు తెలుసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.